ఆ జిల్లా కేంద్రంలో పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయట. గత 1.5 దశాబ్దాల కాలం ఒకరు టీడీపీ, మరొకరు వైసీపీ వారు ప్రత్యర్థులు. కానీ నేడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాన్కు గుడ్ బై చెప్పి గాజు గ్లాస్తో జతకట్టారు. దీంతో అక్కడ రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఇంతకీ అది ఏ జిల్లా, ఆ ఇద్దరు నేతలు ఎవరు, ఆ జిల్లా కేంద్రంలో ఏం జరుగుతుంది? ప్రకాశం జిల్లా రాజకీయం ఓవైపు ఉంటే ఒంగోలు పాలిటిక్స్ మరోవైపు ఉంటాయి. దానికి కారణం జిల్లా కేంద్రం అనేది ఓ కారణంగా చెప్పవచ్చు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి తాను రాజకీయాల్లోకి రావడం ఇంకో కారణం. ఆయన వైఎస్ కుటుంబానికి బంధువు కావడంతో మొదటి నుంచి జిల్లా రాజకీయాలను శాసించారు. కానీ ఆయన విజయ పరంపరకు అడ్డుకట్ట వేసింది మాత్రం దామచర్ల జనార్దన్ అని మాత్రం చెప్పాలి. ఇతను తన తాత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వారసత్వంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒంగోలు పాలిటిక్స్లో మాత్రం తాను స్వయం కృషితోనే ఎదిగారు. ఒంగోలు ప్రజల మన్ననలు పొందారు. అక్కడ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2024లో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అక్కడి రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారాయి. గత 2.5 దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు మారాయి. దీంతో 2.5 దశాబ్దాల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ కుటుంబ అండదండలతో రాజకీయాలు చేసేవారు. కానీ వారిని వదిలి జనసేన పార్టీలో చేరారు. దీనికి కారణం ఏదైనా ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ఒంగోలు రాజకీయాల్లో ఒక వరలో 2 కత్తులు ఇమడవు అన్నట్లు దామచర్ల వర్సెస్ బాలినేనిగా రాజకీయాలు సాగుతున్నాయి. వీరిరువురి రాజకీయ చరిత్ర ఒక్కసారి చూస్తే 1999లో బాలినేని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటిసారిగా శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే బరిలో నిలిచి గెలుపొందారు. 2009లో గెలుపొందిన బాలినేని తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో కూడా మంత్రి పదవి చేపట్టారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని స్థాపించారు. దీంతో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఫ్యాన్ పార్టీలో బాలినేని చేరారు. 2012లో తాను రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఒంగోలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో తాను పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ తొలిసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2012 వరకు 4 పర్యాయాలు విజయం సాధించారు. కానీ 2014 రాష్ట్ర విభజన జరగడం దానికి కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే నేటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర విభజన వ్యతిరేకించారు. రోడ్డుపైకి వచ్చి తన గలం విప్పి తన పోరుబాట సాగించారు. కాంగ్రెస్ పార్టీ అవేం పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడగొట్టింది. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి తాను ఓ కారణమని ఆయన భావించారు. రెండు 2014 ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనసేన పార్టీని జనసేనాని పవన్ కళ్యాణ్ స్థాపించారు. బీజేపీకి మద్దతు పలికారు. అదే సమయంలో టీడీపీ కూడా బీజేపీతో పొత్తులో ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి పార్టీగా ఏర్పడి ఎన్నికల ప్రచారంలో పవన్ దూసుకుపోయారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న దామచర్ల జనార్దన్కు పవన్ కళ్యాణ్ బలం చేకూరింది. దీంతో మొదటిసారిగా దామచర్ల విజయం సాధించారు. అలా బాలినేని శ్రీనివాసరెడ్డి మొదట ఓటమి చవిచూశారు. ఇదిలా ఉంటే గత 4 పర్యాయాలు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేని ముఖ్యమంత్రులకు దగ్గర బంధువు. అయినా నియోజకవర్గాన్ని మాత్రం ఎటువంటి అభివృద్ధి చేయలేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ టైంలోనే ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఎంట్రీ ఇచ్చారు. అభివృద్ధి మార్కు చూపిస్తూ దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని 1000 కోట్లతో అభివృద్ధి చేశారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో
జనాలని ఆకర్షించడం, అలానే తన తండ్రి వారసుడిగా రావడంతో 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి వీచడం, అలానే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీలు విడిపోవడంతో వైసీపీ పార్టీకి రాష్ట్రంలో ఘన విజయం సాధించింది. ఇందులో భాగంగానే 2019లో ఒంగోలు నియోజకవర్గంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఆ తర్వాత తనకు జగన్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి ఇవ్వడం, తీసివేయడం జరిగింది. అప్పటి నుండి వైసీపీ అధినేతపై వ్యతిరేకత తెచ్చుకున్న బాలినేని అనేక పర్యాయాలు జగన్పై విమర్శలు చేశారు. దీంతో బాలినేనికి జిల్లా రాజకీయాల్లో వైసీపీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. రెండు 2024 ఎన్నికల ముందు బాలినేని పార్టీ మారతారని ప్రచారం కూడా జరిగింది. కానీ వైసీపీ నుంచే పోటీ చేసి ఘోర పరాజయం చూశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ బాలినేనికి మాత్రం ఆ ఓటమిలో తనలో అభద్రతాభావం పెరిగింది. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీలుగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి. దీంతో వైసీపీ బలం తగ్గడం ఓ ఎత్తైతే జగన్ పాలనపై వ్యతిరేకత మరో ఎత్తు. ఫ్యాన్ పార్టీ ఓటమి కనిపిస్తుండటంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. ఆ దిశగా అడుగులు వేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ముందు ఇండ్ల స్థలాలు ఇచ్చారు, డబ్బు వెదజల్లారు. చీరలు, సారెలు, చికెన్లు, మటన్లు ఇలా చేయాల్సినవన్నీ చేశారు. అయినా ఆయనను ప్రజలు ఆదరించలేదు, చిత్తుగా ఓడించారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ని 34,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్నారు. ఓటమితో కుంగిపోయిన బాలినేని పోయిన చోటే విత్తుకోవాలి అని అన్నట్లుగా జనసేన, టీడీపీ పార్టీకి పొత్తుంటే తన రాజకీయ భవిష్యత్ అంతమవుతుందని భావించారు. తన బంధుత్వ పార్టీ నుంచి జనసేనలోకి చేరారు. ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న దామచర్ల, బాలినేని ఎన్డీఏ కూటమి పార్టీలోకి వచ్చారు. దీంతో ఒంగోలు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒంగోలు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. నేడు వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు వల్ల కూటమి పార్టీలైన టీడీపీ, జేఎస్పీలకు తలనొప్పిగా మారింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో తానే సీనియర్ లీడర్ అని గర్వం చూపుతూ నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా బాలినేని వ్యవహార శైలి ఉండేది. ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతూ భూ కబ్జాలకి, అలాగే మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మొదలు బాలినేని అక్రమాలను వెలికి తీసే పనిలో పడగా రాజకీయ వ్యూహం తెలిసిన ఆయన జనసేనలోకి జంప్ అయ్యారు. గత అక్రమాలను వెలికి తీయకుండా అడ్డుకట్ట వేశారు. అలాగే గతంలో తన వెంట ఉంటూ నేడు దామచర్ల జనార్దన్ వెంట తమ అనుచరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలని భావించారు. కానీ ఇది గ్రహించిన దామచర్ల తన అనుచరులకి అండగా నిలిచారు. బాలినేని తాను అనుకున్న వ్యూహం ఫలించకపోవడంతో జనసేన అధినేత వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దామచర్ల జనార్దన్పై ఫిర్యాదుల పర్వం కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తనకు అవకాశం దొరికినప్పుడల్లా బాలినేని చేసిన తప్పులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎత్తి చూపిస్తున్నారు. మరోవైపు జనసేన లేకుండా దామచర్ల జనార్దన్ గెలిచేవాడా అని శ్రీనివాసరెడ్డి ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి ఎమ్మెల్యే దామచర్ల గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. బాలినేని నిజమైన జనసేన నాయకుడు కాదని, అధికారం వచ్చిన తర్వాత వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తనను గెలిపించిన నిజమైన జనసేన నాయకులు, కార్యకర్తలు తన వైపే ఉన్నారని చురకలంటిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనలోకి చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ వ్యూహం మాత్రం దామచర్ల ముందు పని చేయట్లేదని చెప్పొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పొలిటికల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.